హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ పువ్వులు తెంపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. పువ్వులు లేనోళ్ళు బాధపడుతుంటే మాకు ఉన్నా కూడా తెంపుకోవడానికి కష్టంగా ఉందన్నమాట. పూల చెట్లు లేనోళ్ళు, పువ్వులు లేనోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ మాకు ఒళ్ళు బద్ధకం అయిపోతుంది బాగా. అంటే బద్ధకం ఏముందిలే ఫ్రెండ్స్, అది కొయ్యాలంటే టైం పట్టిద్ది, అవి అల్లాలంటే టైం పట్టిద్ది. తెంపటం ఏమో కానీ తెంపుతాము, దబ్బున తెంపేస్తాం. కానీ అల్లేసరికి లేట్ అవుతుంది. ఫాస్ట్గా అల్లే వాళ్ళు అయితే అల్లుకుంటారేమో కానీ చిన్నగా అల్లే వాళ్ళకి ఇబ్బంది. అరగంట పైనే పట్టిద్ది అనమాట ఈ పూలన్నీ అల్లేసరికి. పూలేమో బాగా వస్తాయి ఇవి కనకాంబరాలు. తెంపాలంటేనే కొంచెం ఇబ్బంది, కష్టము, ఒళ్ళు బద్ధకం అయిపోతుంది. ఇంక ఈరోజు పిల్లలను పెట్టుకొని సిరిని, సోఫియా, జెస్సీని పెట్టుకొని పూలైతే తెంపుతున్నా తేరగ్గా కూర్చొని. నేనైతే కూర్చొనే తెంపుతున్నా ఫ్రెండ్స్, వంగను కూడా తెంపను. మళ్ళా అన్ని పువ్వులు ఉన్నాయన్నమాట. సోఫియా మెల్లగా ఒకటి తెంపేసేస్తుంది. కానీ 2 రోజులైనా సరే, 2 రోజులు పెట్టుకున్నా సరే ఈ పువ్వులు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు నెల్లూరు నుంచి తీసుకొచ్చేసిన చెట్లు అనమాట. ఇదొక కనకాంబరంలోనే ఇదొక కనకాంబరం పెద్దగా ఉంటుంది, బాగుంటాయి పువ్వులు, బాగా వస్తాయి. ఇంతకుముందు కూడా చెప్పా ఈ చెట్టుకి ఇత్తనాలు రావు. ఇక్కడ చూడండి, బొప్పాయి చెట్టు ఇంత పెద్దగా అయింది కానీ ఒక్క కాయ కూడా కాయలేదు. అది మొగ చెట్టు అంట. మొగ చెట్టు, ఆడ చెట్టు 2 చెట్లు ఉన్నాయంట. ఆ బొప్పాయి చెట్లు మొగ చెట్టు అయ్యేసరికి కాయలు కాయట్లా. ఇంకో చెట్టు కూడా ఉంటే అవి తీసేసారు, ఎందుకు కాయలు కాయకుండా అని. ఈ చెట్లు ఉన్నాయి కదా, అవి పసుపు కొమ్ముల చెట్లు అనమాట. ఆ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూసారా, అవి పసుపు కొమ్ములు. అవి ఆకంతా మంచిగా పండిపోయి ఎండిపోతే అప్పుడు పసుపు కొమ్మలు రెడీ అయినట్టంట. వాళ్ళు అప్పుడప్పుడు తీసి ఆ లేత కొమ్మలే తీసి మొహానికి పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య అసలు తీయట్లేదు. ఒకసారి వీడియో తీస్తాను నేను, ఆ లోపల పచ్చి పసుపు కొమ్మ ఎలా ఉంటుంది, మొహానికి పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏందనేది. సిరి అయితే బాగా హుషారుగా తెంపిద్ది పూలు. ఇప్పుడు తెంపుతా కదా, మళ్ళా రేపు 2 రోజులకల్లా మళ్ళీ ఉన్న మొగ్గలన్నీ వచ్చేస్తాయి. చూడండి, పూలన్నీ తెంపితే ఎన్ని అయినాయి, బుట్ట నిండా అయినాయి. సిరి చూడండి ఎట్ట చూపిస్తున్నా పువ్వులు. ఇంకా వీళ్ళిద్దరు జెస్సీని పిల్లని ఇద్దరిని పట్టించి గబగబా అల్లేద్దామని కూర్చున్న ఫ్రెండ్స్, అల్లటానికి. చూడండి ఎన్ని పూలు అయినాయో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అల్లేసిన ఎన్ని పూలు అయినాయో చూడండి. అవి మంచిగా సాగదీస్తే 2 మూరలకు పైనే అవుతాయి. కానీ బాగా చిక్కగా అల్లటం చిక్కగా అల్లే కానీ పెట్టుకునేటప్పుడు సాగదీసే పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మరీ లావుగా కనిపిస్తున్నాయి అన్నమాట. పెట్టుకున్నా కూడా బాగా భయంకరంగా కానొస్తాయి. చూడండి బాగున్నాయి. సిరికి కొన్ని, అమీనాకు కొన్ని ఇద్దామని తెంపుతున్నా. అమీనా రాలా ఈరోజు, లేకపోతే ఇంకా తొందరగా అయిపోయేది. రేపు ఎట్లాగో ఆదివారం కదా, చర్చికి వెళ్తా పెట్టుకోవచ్చని కోసానమాట. బాగున్నాయి కదా పువ్వులు చూడటానికి, మంచిగా పువ్వులు జడేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.